దశల వారీగా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది ఏంటంటే డాలర్, అమెరికన్ డాలర్, యుఎస్ డాలర్లోనే ప్రపంచ ట్రేడ్ జరుగుతుంది. చాలామందికి సందేహం రావచ్చు, అసలు ఎందుకు మన రూపాయిని డాలర్తో పోల్చాలి, మారకపు విలువ డాలర్తో ఎందుకు పోల్చాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టే ఇట్స్ ఎ డామినేటెడ్ కరెన్సీ అక్రాస్ ది గ్లోబ్. అంటే అంతర్జాతీయ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అంతా కూడా డాలర్లోనే జరుగుతుంది. మనం రూపాయలు ఇస్తే తీసుకోరు, మనకి రూపాయలు ఇవ్వరు, డాలర్స్లో జరుగుతుంది. దాన్ని మనం మన కరెన్సీలోకి మార్చుకుంటాం, సో దట్ అన్ని కంట్రీస్ కూడా. సో ఈ డామినేషన్ని కంట్రోల్ చేయడానికి, పైచేయి సాధించడానికి రష్యా రూబెల్ సంబంధించిన ప్రయత్నం జరిగింది, అలాగే చైనా యువాన్ ప్రయత్నం జరిగింది, కానీ అదేమీ సక్సెస్ కాలేదు. ఇప్పుడప్పుడే డాలర్ మార్చి వేరే కరెన్సీలో మార్కాలు జరుగుతాయని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. సరే, అది పక్కన పెడితే 1947 నాటికి డాలర్ పోలిస్తే వాల్యూ సుమారు ₹3.30 అటు ఇటుగా ఉంది. ఇప్పుడు 78 ఏళ్ళు, అంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత 90 హిట్ కొట్టింది. నిన్న క్లోజ్ అయ్యేటప్పటికి ₹90.15 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్ టైమ్ హయ్యెస్ట్. మనం చాలామంది మనం వినే ఉంటాం, ₹60, 65, 70, 75, 80, 83, 87, 88, మొన్న 89, నిన్న 90. ఇది ఆర్థిక రంగ నిపుణులు చెబుతోంది ఏంటంటే, త్వరలో అంటే సెంచరీ ఇప్పుడప్పుడే కొట్టేస్తుందనే ఆందోళన లేకపోయినా కూడా ₹92-93 దాకా వెళ్ళిపోతుంది అనేది. సో ఒకసారి ఎందుకు ఈ కారణం ఏంటని మాట్లాడుకునే ముందు ఒకసారి ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే, అంటే సరిగ్గా 2015లో ఎంత ఉంది అని చూస్తే ₹62.97 ఉంది. 2015 అంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే. ఇంకొంచెం 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2005లో ₹44గా ఉంది, చేంజ్ ₹44 ఆర్డ్. 1995లో ₹32.43. అంటే ఈ 30 ఏళ్లలో దాదాపు ₹60 పెరిగిపోయింది. ఈ పెరగడానికి ఏంటి కారణాలు? రకరకాల కారణాలు ఉంటాయి. అంటే కర్ణుడి చావు కని మనకు ఒక సామెత పురాణాల్లో చెప్తూ ఉంటారు కదా పెద్దలు, అలాగా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ రోజువారీ ఇప్పుడు డాలర్ విలువ పెరిగిపోతే ప్రపోర్షనేట్గా రూపాయి విలువ క్షీణించిపోతుంది. అక్కడ పెరగడం, ఇక్కడ తగ్గడం. దానికి కారణాలు ఏంటనేది వాళ్ళు అదే మనం చర్చలో మాట్లాడుకోబోతున్నాం. వేరేజ్ ఏషియా కంట్రీస్లో మన కరెన్సీతో పోలిస్తే మిగతావి అంత దారుణంగా ఏం ఫాలో అవ్వలేదు. ఇప్పుడు ఇండోనేషియా అక్కడ రూపాయి అంటారు, అది 3.17% ఫాలో అయింది ఈ 1 ఇయర్లో. తర్వాత ఫిలిప్పీన్స్ చూసుకుంటే 1.54%, హాంకాంగ్ జస్ట్ 0.18%. వేరేజ్ ఇండియన్ రూపీ మన కరెన్సీ మాత్రం దాదాపు 5 కన్నా ఎక్కువ శాతమే క్షీణించిపోయింది ఈ 1 ఇయర్లో, ఈ ఫిజికల్ ఇయర్లో. సో ఎందుకని పడిపోతోంది, రూపాయికి ఎందుకు అంత గట్టిగా దెబ్బ తగిలేస్తోంది అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల కారణాలు ఉంటాయి. దానివల్ల దేశ ప్రజల్లో ఆందోళన ఎందుకు? అసలు మన మీద ఇప్పుడు ఇదేదో మార్కెట్లకు సంబంధించిన అంశమో, స్టాక్ మార్కెట్కి సంబంధించిన అంశమో, వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, విదేశీ ఇన్వెస్టర్ వీళ్ళకి మాత్రమేనా? రోజువారీగా మీ మీద, నా మీద, సామాన్యులు అందరి మీద కూడా ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే డెఫినెట్గా పడుతుంది. ఇప్పుడు రూపాయి పడిపోయింది అనగానే వాల్యూ ఆటోమేటిక్గా అది ద్రవ్యోల్బణంలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు గతంలో ₹10 పెడితే వచ్చే వస్తువు ఇవాళ ₹10కి రాదు. వేరేజ్ ₹1000 కొనే వస్తువు ఇవాళ ₹1000 రాదు. అలాగే ఇది దిగుమతులు, మనం ఎక్కువ దిగుమతుల మీద ఆధారపడిన దేశం మంది. మన దేశం నుంచి వెళ్ళే ఎగుమతులు చాలా తక్కువ. ఎగుమతులు చేసే వాళ్ళకైతే లాభమే, ఎందుకని వాళ్ళు డాలర్స్లో తీసుకుంటారు కాబట్టి డబ్బు, మళ్ళీ మన రూపాయల్లోకి మార్చుకుంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ వస్తుంది. వేరే దిగుమతులకు మనం ఎక్కువ చేసుకుంటాము, దాని ఫీజు చెల్లించాలి. దాని ఫీజు ఎక్కడ చెల్లించాలి? మన రూపాయల్లో ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు, డాలర్స్లో చెల్లించాలి. సో దట్ మొన్నటి వరకు మనం ₹80-83 ఇచ్చింది ఏం చేయాలి? ఇప్పుడు ₹90 ఇవ్వాలి, ₹90.15 ఇవ్వాలి డాలర్కి. $1కి మారకపు విలువ ₹90.15. సో ఇప్పుడు ఏ రంగాల మీద ఈ పతనం ప్రభావం ఉంటుంది అది చర్చలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో గడిచిన ఏడాదిలో ఎంత క్షీణించింది మాట్లాడుకున్నాం. దీనికి కారణాలు ఏం చెప్తున్నారంటే, భారత్ అమెరికా మధ్య ఏదైతే ట్రేడ్ ఒకటి జరగాల్సిన వాణిజ్య ఒప్పందాలు, ఈ పన్నులు, ట్యాక్సెస్ యుద్ధం జరుగుతుంది కదా, ఆ ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుంది. అంటే ఇదిగో మేము పలానా వాటి మీద దిగుమతి సుంకాలు ఎంత, ఎగుమతి సుంకాలు ఎంత అని 2 దేశాలు ఒక అగ్రిమెంట్కి వచ్చి దాని మీద సంతకాలు పెట్టుకుంటే ఆ ట్రేడ్ డీల్ యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత కొంత స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది రూపాయి అనేది ఒకటి చెప్తున్నారు. అలాగే ఇంకా డైలీ ఇంపాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం, క్రూడ్ ఆయిల్. ఆయిల్ అంటే మనం వంట నూనెలు కాదు,
పెట్రోల్ డీజిల్ సంబంధించి దాన్ని క్రూడ్ ఆయిల్ అని వాడతాము. సో దట్ అదేంటి, ఈ రూపాయి క్షీణించిపోయే కొద్దీ డాలర్ విలువ పెరిగే కొద్దీ దాని మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఇవాళ 105 రూపాయలు 107 రూపాయల సబ్జెక్టు కరెక్షన్, ఒక లీటర్ పెట్రోల్ ఉన్నది, డీజిల్ తక్కువ ఉంటుంది అనుకోండి, అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ డీజిల్ మీద ఆధారపడి ఈ ట్రాన్స్పోర్టేషను, గూడ్స్ వెహికల్స్ వీటన్నిటి మీద పడుతుంది. సో దట్ ధరల పెరుగుదల ఉంటుంది. అంటే ఇట్స్ అ చైన్డ్, ఒక లింక్డ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఏదో ఒక్క దాని మీద ఉండే అవకాశం ఉండదు. సో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పరిస్థితి మీద ఏమి చెప్తుంది? ఇప్పుడు నిపుణులు కొంతమంది చెప్పేది ఏంటంటే, సరే వాళ్ళ రేపు శుక్రవారం దీని మీద ఒక పాలసీకి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఏమైనా అడ్రస్ చేస్తారా చేయరా అనే చర్చ కూడా జరుగుతోంది. సో నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఈ 1 అవర్ డిబేట్లో కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడేది ఇదే. అసలు ఎందుకు పడిపోతోంది, అసలు ఎందుకు పోలుస్తాం మనము? మార్చి 83 నుంచి డిసెంబర్ 25 వరకు చాలా మీడియాల్లో దీని కంపారిజన్ కూడా వచ్చింది. కానీ ఇది ఆల్ టైమ్ లైఫ్ టైమ్ లోయెస్ట్కి పడిపోయింది. 90.30కి పడిపోయి మళ్ళీ నిన్న కరెక్షన్ ఈవినింగ్కి 90.15 దగ్గర ఆగింది. అది ఇవాళ ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాలి. కానీ సాధారణం అని చెప్తున్నారు కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండి నీలేష్. దానికి ఎందుకు సాధారణం అని చెప్తున్నారు? ఆందోళన అక్కర్లేదు అని, ప్రభుత్వం ఏమీ ఆందోళన చెందడం లేదని అనంత నాగేశ్వరన్, ఆయన సలహాదారు ప్రభుత్వానికి, కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆయన ఎందుకు చెప్తున్నారు? అలాగే ఇది ఎందుకు ప్రతికూలము, ఎందుకు సానుకూలం? అంటే కొంతమందికి ఇది ఆనందించదగ్గ విషయమే, చాలా